తన అమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది. అది తెలియటంతో ఆద్య బెంగళూరు నుండి వైజాగ్ రావడానికి ఎయిర్పోర్ట్లో టిఫిన్ చేసి తర్వాత ఫ్లైట్ ఎక్కి తన సీట్లో కూర్చుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక అబ్బాయి వచ్చి తన పక్క సీట్లో కూర్చుంటాడు. ఆ అబ్బాయిని చూడగానే షాక్ అయింది. శేఖర్, నువ్వా? ఎలా ఉన్నావు శేఖర్? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా మీట్ అవుతానని. శేఖర్ చిన్న నవ్వు నవ్వి, నువ్వు ఎలా ఉన్నావు? నీ లైఫ్ ఎలా ఉంది? ఆద్య కళ్ళల్లో తెలియకుండానే కన్నీరు వచ్చేస్తుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? జీవితంలో మనం తీసుకోలేని కొన్ని నిర్ణయాలు మనకు బాధను కలిగిస్తాయి శేఖర్. నా పెళ్లి విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కూడా నాకు బాధ మిగిల్చింది. అప్పుడు మా పేరెంట్స్ కోసం నిన్ను వదులుకొని ఉండకపోతే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. ఏమైంది ఆద్య? నీవు నీ హస్బెండ్తో సంతోషంగా లేవా? మా ఆయన మంచివాడే శేఖర్. ప్రతి నా పుట్టినరోజుకి ఒక కాస్ట్లీ గిఫ్ట్ కొని పెడతాడు. కానీ అదేమి చిత్రమో, నన్ను ఎప్పుడైనా తిన్నావా, ఎలా ఉన్నావని మా పెళ్ళైన ఈ 3 ఏళ్ళలో ఒక్కరోజు కూడా నన్ను అడగలేదు. ఆయనకి, ఆయన పిల్లలకి ఒక మంచి తల్లి కావాలి. తన కుటుంబానికి ఒక మంచి కోడలు కావాలి. సొసైటీలో చెప్పుకోవటానికి తనకు ఒక భార్య కావాలి. అంతకు మించి ఇంకేమీ లేదు. అలా అని తను చెడ్డవాడని నేను చెప్పను. తన క్యారెక్టర్ అంతే. అది నా కోసం మార్చుకోలేడు కదా. తనకు నచ్చిన అమ్మాయిలతో సెక్స్ చేస్తాడు. కానీ ఆ విషయంలో నేను ఆయన్ని తప్పు పట్టను. ఎందుకంటే ఆయనకు నిజమైన ప్రేమంటో ఏంటో తెలియదు. ఏదైతేనే నాకు నిజమైన ఆనందం అంటే నా కూతురే. దాన్ని చూస్తూ సంతోషంగా బ్రతికేస్తున్నా. ఇద్దరి కళ్ళల్లో అనుకోకుండానే కన్నీళ్ళు వస్తాయి. కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత ఇద్దరు వాళ్ళ గతం గురించి ఆలోచిస్తారు. ఆద్య, శేఖర్ ఇద్దరు వైజాగ్లో సేమ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి ఇద్దరు లవ్లో పడ్డారు. శేఖర్ది విజయవాడ కావడంతో వైజాగ్లో రూమ్ తీసుకొని ఉండేవాడు. ఆ రోజు ఇద్దరు ఔటింగ్కి వెళ్ళాలి అని ప్లాన్ వేశారు. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఆద్య శేఖర్ దగ్గరకు వచ్చింది. బెడ్ మీద పడుకోరా. బెడ్ మీద పడుకుంటుంది. శేఖర్ తనకు సూప్ రెడీ చేసి తీసుకొని వస్తాడు. ఆద్య ఆ సూపు తాగుతుంది. తర్వాత బెడ్ మీద రిలాక్స్ అవుతుంది. శేఖర్ తన పక్కకు వచ్చి తనను హత్తుకొని పడుకుంటాడు. తర్వాత నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, ఐస్ క్రీమ్ తెస్తానుండు అంటాడు. నాకేం అవసరం లేదు, నువ్వు నా పక్కనుంటే అంతే చాలు. శేఖర్ ఆద్య నుదుటి మీద కిస్ చేస్తాడు. ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకుంటారు. ఆద్య, నేనంటే నీకు ఎందుకంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నిన్ను ఎంత బాగా చూసుకుంటావో నన్ను కూడా అంత బాగా చూసుకుంటావు. ఐ లవ్ యూ ఆద్య అని మరోసారి హత్తుకుంటాడు. ఇది చదువుకునే కాలేజీ రోజుల్లో జరిగినది. ఒక్కసారి ఆద్యకు గతం గుర్తుకొచ్చి తన కళ్ళల్లో ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చాయి. ఇంతకీ నీకు పెళ్ళయిందా శేఖర్? ఎప్పుడో అయింది. నా భార్య పేరేంటో తెలుసా? ఏంటి? ఆద్య. వాట్? అవును ఆద్య, నా మనసులో మనిద్దరికీ ఎప్పుడో పెళ్ళయింది. జీవితాంతో నాకు నువ్వే నా భార్యవి.
నువ్వు నాకు దూరంగా ఉన్నా సరే నేను మాత్రం ఎప్పటికీ నిన్ను భార్యగానే అనుకుంటా. ఆద్య ఏడుస్తుంది. ప్లీజ్ ఆద్య, ఏడవకు. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూడలేను. లవ్ యూ శేఖర్ అంటూ శేఖర్ని ముద్దు పెట్టుకుంది ఆద్య. సరే, నా నెంబర్ నోట్ చేసుకో. ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు కాల్ చేయి, సరేనా? ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు, ఓకేనా? ఆద్య శేఖర్ నెంబర్ నోట్ చేసుకుంటుంది. ఫ్లైట్ వైజాగ్ ల్యాండ్ అవుతుంది. శేఖర్ ఆద్య ఒకరికొకరు బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతారు. ఆద్య హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ పరిస్థితి బాగానే ఉందని వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పారు. ఆద్య కొంతసేపు తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని వెళ్తుంది. సరే వెళ్ళంటారు. ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయి మంచి శారీ కట్టుకొని శేఖర్ కాల్ చేస్తుంది. శేఖర్ వెంటనే సంతోష్ స్టార్ హోటల్కి వచ్చాయి, అక్కడ నీ కోసం రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమంటావా ఆద్య? స్టార్ హోటల్కి ఇప్పుడెందుకు? నువ్వు ముందురా, నీకే తెలుస్తుంది. అయితే సరే, 20 నిమిషాల్లో అక్కడే ఉంటాను. శేఖర్ ఆద్య ఇద్దరు హోటల్ రూమ్లో మీట్ అవుతారు. శేఖర్, తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ మనం గడపబోయే ఈ సమయం ఎప్పుడు గుర్తుండిపోయేలా ఒక మధుర జ్ఞాపకం కావాలి. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అలా చేస్తావు కదా? నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు ఆద్య. అవును శేఖర్. శేఖర్ సంతోషిస్తాడు. వెంటనే వచ్చి ఆద్యని హత్తుకుంటాడు. ఆద్య ఎద శేఖర్కి తగలగానే అతనిలో ఫీలింగ్స్ రెంటింపు అవుతాయి. ఆద్య ఎత్తైన శిఖరాలను బాగా జుర్రుకుంటాడు. ఊపిరి ఆడటం కష్టమైనంత వరకు గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు. ఇద్దరు ఘాటైన రాసకేలిలో మునిగిపోతారు. తనివి తీరా ఒకరిలో ఒకరు మమేకమవుతారు. ఇప్పుడు ఇద్దరిది ఏదో తెలియని ఆత్మ సంతృప్తి. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆ తీపి జ్ఞాపకం వాళ్ళ ఇరువురికి జీవితాంతం గుర్తుండిపోతుంది.